వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కడిపికొండలో ఒక యువతి పైన యాసిడ్తో దాడి చేశారు కొంతమంది వ్యక్తులు. దాడిలో ఆ యువతికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి సునంద అయితే హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్ళి వస్తుండగా కొంతమంది దుండగులు ఈ దాడి చేశారు. కాలేజీ నుంచి యువతిని వెంబడించి దాడి చేసినట్టుగా గుర్తించారు. సునంద స్వస్థలం వరంగల్ జిల్లా జఫర్గఢ్ ప్రాంతం. సో వరంగల్ జిల్లా జఫర్గఢ్ ప్రాంతానికి సంబంధించిన సునంద కాలేజీకి హాల్ టికెట్ కోసం వెళ్ళింది. సో వరంగల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కడిపికొండలో ఈ యువతిపై యాసిడ్తో దాడి చేశారు కొంతమంది దుండగులు. బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది అమ్మాయి. అయితే హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అమ్మాయి పైన యాసిడ్తో మొహం పైన యాసిడ్తో దాడి చేశారు కొంతమంది దుండగులు. ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆర్టీవీతో ఆ యువతి సునంద తండ్రి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కట్టుకుండా గ్రామంలో కెమికల్ బాటిల్ వేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు ఫిర్యాదు చేసి ఏమన్నారు? ఏమో వాళ్ళే ట్రీట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీ సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీ గారు వచ్చిండు. రైట్, పోలీసులకు ఫిర్యాదు చేశాం, పోలీసులకు చెప్పామని చెప్పేటువంటి మాటని చెప్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది, ఎలా దాడి జరిగిందనే విషయంపై తండ్రి చెప్పుకొచ్చాడు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది అక్కడ? సునందపై దాడి చేసింది ఎవరు? వాళ్ళ కుటుంబం ఏం చెప్తోంది? పోలీసులు ఏ రకంగా విచారిస్తున్నారు? కడిపికొండలో యాసిడ్ దాడికి గురైనటువంటి ఒక సునంద అనేటువంటి విద్యార్థిని ప్రస్తుతం ఎంజీఎంలో ఉంది. తనతో మనం మాట్లాడదాము. ఏం జరిగింది, అసలు ఎవరైనా ఉద్దేశపూర్వకంగానా లేకపోతే ఏమైనా ప్రమాదమా అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏసీపీ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఇక్కడ బాధితురాలకి సరైన ట్రీట్మెంట్ అందించడమే కాకుండా నిందితుల్ని పట్టుకుని ఖచ్చితంగా శిక్షిస్తామన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాధితురాలు సునంద ఉంది. ఒకసారి మనం మాట్లాడదాం. చూస్తుంటేనే మనం కాల్ చూస్తుంటే చాలా మొత్తం కలర్ చేంజ్ అయిపోయి మొత్తం ఈ మాడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి కనుక ముఖం మీద కానీ అంటే ఒంటి మీద ఇంకా వేరే ప్రాంతాలలో పడితే పరిస్థితి ఏందన్నటువంటి ఒక ఇంటెన్షన్ మాత్రం కలుగుతుంది. ఇప్పటికీ తను పరీక్ష హాల్కు అంటే హాల్ టికెట్ తెచ్చుకుందామని వెళ్తున్నటువంటి క్రమంలో ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సునందతో మనం మాట్లాడదాం. ఏం జరిగింది సునందమ్మ, ఏం జరిగిందమ్మా? అసలు మీ కాలు మీద యాసిడ్ పడడానికి కారణం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా? అసలు ఏం జరిగింది? అసలు మీకున్నటువంటి సమాచారం కొంతమంది ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? నేను హాల్ టికెట్ తెచ్చుకోనికి వెళ్ళినాను కాలేజ్కి, మన హన్మకొండ పద్మాక్షి టెంపుల్ కాడ. కాలేజ్కి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ అందరం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళినాం. ఆడ తిన్నాం. ఆడ మా ఫ్రెండ్స్ డ్రాప్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళేవారు, ఇంటికి వాళ్ళు వెళ్ళు. నేను ఇంటికి పోతున్నాను, ఇంకా వెంకటపురంకి పోతాను. వెంకటపురంకి పోతుంటే ఈ కాజీపేట డౌన్ ఉంటుంది, మన కడిపికొండ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ కాంచి ఇటు మన రైట్ సైడ్ నేను తీసుకొని అట్లా షార్ట్ కట్లో పోయినా. నేను పోయినాక ఇటు లెఫ్ట్ సైడ్ ఒక బండి ఆపి కూర్చున్నాడు. నా ముందు నుంచి వెంకటపూర్ రూట్ నుంచి బండి పైన ఇద్దరు వస్తారు. వాళ్ళు వేస్తేనేమో నా రైట్ లెగ్ అంటే అది వాడు యాసిడ్, ఇటు నేను వేసిన కాబట్టి నాకు లెఫ్ట్ అన్నట్టు అట్లా. నేను మరి వాళ్ళు ఎవరు వేసిల్లో నాకు తను తెలియదు. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వేసిల్లో ఎట్లా వేసిల్లో కన్ఫామ్గా మనకు తెలియదు కదా. వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు గుతం కాదు, మా రిలేటివ్స్ కాదు, ఎవరు కాదు. వాళ్ళు చూసినట్టు గుతం అంటే ఇక నాకు ఫేస్లో ఏం క్లారిటీ లేదు. నైట్ అయింది, ఆడ లైటింగ్ లేదు ఎక్కువ. ఏం వేస్తున్నారు అసలు? వేయడంలో ఉద్దేశం అంటే కావాలంటే వేస్తున్నారా, లేకపోతే వాళ్ళ చేతుల నుంచి జారిపడిందా, లేకపోతే దీని ఇంటెన్షన్ మీరు ఏం గమనించింది అక్కడ? అంత కన్ఫామ్గా నేను హెల్మెట్ పెట్టుకున్నాను నేను ఫేస్కి, నాకు అంత కన్ఫామ్ చూడలేదు నేను సరిగ్గా. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్పారమ్మా? ఏం పడిందని చెప్పారు అక్కడ? డాక్టర్లు కెమికల్ అని చెప్పారు. డాక్టర్ కెమికల్ వాళ్ళు ఎట్లా ఉన్నారమ్మా? అంటే మామూలు స్టూడెంట్స్ లాగా ఉన్నారా, లేకపోతే ఏజ్డా? ఇన్వెస్టిగేషన్ లాంటివి చేస్తారు. అంటే టీవీ స్పెండర్ ప్లస్ బండి పైన కూర్చుంటే కొంచెం ఏజ్డే, యూత్ అట్లా ఏం కాదు. ఆయన ఏజ్డే 40 to 50 మధ్యలో ఉంటుంది ఆయనది. అంటే ఇట్లా నేను దూరం నుంచి వస్తా అంటే ఆయన బండి ఆపుకున్నాడు. ఆయన ఆడు ఉన్నాడు కదా, నేను కొంచెం ఇట్లా
మనం టర్న్ అవుతాం కదా అట్లా తీసుకొని నేను కొంచెం దూరం నుంచి పోయినా. ఆయన ఇక్కడ ఉన్నాడు అంత దూరాన. నాకు ఇట్లా పోతుంటేనే నాకేమో ఇష్టేసినట్టు అనిపించింది. ఏం పచ్చిగా ఉంది అని నేను అనుకున్నా. వాళ్ళే విసిరేసారా? వాళ్ళ స్టేషన్లో మరి ఇంకేం నుంచి వాడు మనకు తెలియదు క్లారిటీగా. ఆ ప్లేస్లోనైతే ఆయన ఉన్నాడు, ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లోనైతే ఆయన ఉన్నాడు, ఎవరు లేరు. నేను ఇంకా కొంచెం ముందుకు పోయి మంట 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 అని నేను వెనుకకు టర్న్ అయ్యి చూసరికి ఆయన బండి వేసుకొని పోయిండు. ఇంటి పక్కన ఆ ముసలమ్మ వాళ్ళు ఇట్లుంటే అమ్మ నాకు మండుతుంది, అమ్మ ఏమో మండుతుంది ఏమో అయింది అనుకుంటా వర్రి అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ వాళ్ళు బిడ్డ హాస్పిటల్కి తీసుకుపోతామని అన్నారు. అన్నాక నేను మా పేరెంట్స్కి ఫోన్ చేస్తాను, మా పేరెంట్స్కి ఫోన్ చేసినాక ఇంకా వాళ్ళు వస్తారు. ఇంకా పక్క ఇంకా అందరూ గ్యాదర్ అయ్యారు. అక్కడ గ్యాదర్ అయితే వాళ్ళకి నా మొబైల్ ఇచ్చి అది అక్కడ జరిగిన ప్లేస్లో ఫోటో దింపరాలని నా మొబైల్ ఇచ్చి ఫోటో దింపించినాక ఆ బాటిల్ని ఇట్లా ఫోటో దింపినాక 100కి డైల్ చేస్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు డైలీ చేయకండి మా పైన కేసు అవుతుంది మా ఇంటికాడ ఉండి అని అన్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో మా మీద అవుతుంది అని అన్నారు. అంతలో మా బ్రదర్ రీచ్ అయ్యిండు. మా బ్రదర్ వచ్చి కొంచెం వాటర్ ఇట్లా పోసిండు కాలు పైన. ఆయన పోయేలా పట్టుకొస్తే నన్ను తాగమనిస్తా అంటే నేను కాలు మీద పోసుకుండు. ఇంకా నాకు మంట నేను ఓర్చుకోలేకపోయినా, బాగా మండింది. ఇది మీకు ఇక్కడ చుట్టుపక్కల బంధువులు ఇట్లా అంటే మీరు ఎవరికి ఫోన్ చేయలేదా మీరు? నేను ఎవరికి చేయలేదు. నాది ఫోన్ కూడా సార్ వాళ్ళ దగ్గర ఉన్నది, ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. ఇప్పుడు సార్ వాళ్ళు ఇట్లా చూసిన తర్వాత మీకు ఏం చెప్పారమ్మా వాళ్ళు? అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత పోలీస్ వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎట్లుంది? సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం రిలేటివ్స్ వాళ్ళు కావాలని కూడా వేసినట్టు అనిపిస్తలేదురా, నీకేమన్నా ఎవరి మీద డౌట్ ఉంటే చెప్పు అని అంటారు. కానీ ఎవరి మీద డౌట్ లేదు. మా రిలేటివ్స్ తోటి మాకు ఎలాంటి గొడవలు లాంటివి ఏం లేవు. ఓకే, ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒకసారి బర్నింగ్ అంటే మంట వచ్చిందా లేకపోతే పొక్కినట్టు అటువంటి ఏమన్నా? పాయింట్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది, ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోయింది. మొత్తం ఎల్లో కలర్ది రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన కెమికల్ పడిందని చెప్పన్నారు కదమ్మా, అసలు దాని మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారా? అసలు డాక్టర్స్ ఇంకా రాలేదంట, ఏం నాకు చెప్పలే. ఇంకా మీరు ఎన్ని గంటలకు వచ్చిందమ్మా ఇక్కడికి హాస్పిటల్కి? నిన్న 7:40 అట్లా అయింది కావచ్చు వచ్చేసరికి. డాక్టర్లు కూడా ఉంటారు కదా నైట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు రాలేదా? ఒకటి RL సెలన్ పెట్టిళ్ళు, ఒకటి TT ఇంజెక్షన్ ఇచ్చిళ్ళు, ఒకసారి ఫ్లష్ ఇచ్చిళ్ళు, అంతే. ఇంకా ఏం చదువుతున్నామ్మా? ఏం చదువుతున్నావు? నేను BSc నర్సింగ్, నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకే, లోపల ఉన్న పద్మాక్షమ్మ టెంపుల్. పద్మాక్షమ్మ టెంపుల్. ఓకే, ప్రస్తుతానికైతే తను జయ నర్సింగ్ కాలేజీలో BSc ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తను ప్రస్తుతానికైతే అక్కడ ఎవరో తెలియదు, కానీ వెనకటి నుంచి చూసేసరికి ఏదో మీద పడిందని చెప్పి చూసేసరికి అప్పటికే ఒక బర్నింగ్ సెన్సేషన్ కూడా కనిపించేసరికి కూడా ఆ పాయింట్ అంటే లెగిన్ వేసుకున్నటువంటి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఆ కలర్ చేంజ్ కావడంతోనే తను ఒక్కసారి భయాందోళనకు గురై వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పిలిచి అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ కూడా కొంత వీడియో తీసుకొని పక్క వాళ్ళతోటి కూడా ఫోన్ చేసి డయల్ 100 చేస్తుంటే వాళ్ళు కూడా భయపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి అంత మనం మాట్లాడదాం. ఒకసారి ఇటనమ్మా, ప్రస్తుతానికి వాళ్ళ మదర్తో మాట్లాడు. ఆమె ధైర్యంగానే ఉంటుంది, ఎవరేమన్నా కానీ ధైర్యంగానే మాట్లాడుతుంది సార్. ఓకే, చూస్తుంటేనే తెలుస్తుంది అమ్మాయి కూడా కొద్దిగా కాన్ఫిడెంట్. ఎందుకంటే ఉన్న ఇద్దరు ఆడపిల్లలు కుటుంబ బాధ్యతలలో కూడా తను కూడా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి BSc నర్సింగ్ చేసుకుంటూ ఏదో ఒక ఉపాధితోటి తల్లిదండ్రులకు అండగా ఉండాలని కూడా తను చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరో మరి అంటే గుర్తు తెలియని తనకు కూడా ఎవరో పరిచయస్తులు కాదు, ఎవరో కాదు, వెనుక నుండి కూడా చేశారని చెప్పి అంటున్నారు. చూసేసరికి వెనక ఒక వ్యక్తి ఉన్నారు, తను కూడా ఒక 45 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తిగా చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఏంది అనేది పాత కారణాలు కక్షలు కూడా ఎటువంటివి లేవు అన్నటువంటి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అమ్మ, ఇప్పటి వరకు మీకంటే ఎవరు శత్రువులు లేరు, ఏం లేరు, మరి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ తరపు నుండి? సార్ వాళ్ళకి ఇచ్చేసిన నా ఫోన్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అయితే నా కాలేజ్ టైం. అలాంటిది ఎవరితో నాకు ఎలాంటిది అంటే ఏం ప్రాబ్లం లేదు. నేను మా ఊళ్ళో అవుతాం కాదు ఉండే, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి 4 months అవుతుంది. అక్కడ అవుతాం మాకు ఏం రిలేటివ్స్ అట్లా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను ఫస్ట్. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. మా అమ్మ వెంకటపురంలో, మాది జఫర్గఢ్ ప్రాపర్, నేను వెంకటపురంలో ఉన్నా. ఆడ రిలేటివ్స్ అంటే మాకు ఎవరు లేరు.
అది అట్లా అయిపోయింది. మరి అసలు ఏ కారణం అనేది మీకు ఇంతవరకు అసలు ఆలోచన వస్తలేదు? ఆలోచన అది కావాలని చేసిలో ఎట్లా చేసిలో మనకు తెలియదు, సార్ వాళ్ళు చెప్తారు కదా. ఇంకా ఇక్కడ ప్రస్తుతానికైతే పూర్తిగా తను ఏం జరిగిందో కూడా తనకు కూడా తెలియదు, కావాలని కూడా చేసినట్టుగా కూడా తనకు అనిపించట్లేదు. అతను ఎవరో కూడా తెలియదు. తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెంకటాపురం ఉంటుంది, తనది ప్రాపర్ జఫర్గఢ్ మండల కేంద్రము. అయితే బీఎస్సీ నర్సింగ్ ఇక్కడ ఉన్నటువంటి జయ కాలేజీలో చదువుతుంటున్నటువంటి తను ఫ్రెండ్స్తో పాటు తనను డ్రాప్ చేసి వెళ్ళేటువంటి ప్రయత్నంలో డ్రాప్ చేసి తను మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనను దాడి చేశారని చెప్పాను. ప్రస్తుతానికి బాధితుడి తండ్రి తనను ఎగ్జామ్కి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు పాపం. ఎందుకంటే ఆ ఎగ్జామ్ చదువుకుంటున్నటువంటి పిల్లలు, ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఉండాలి, కానీ ఈ రోజులలో కూడా ఆడపిల్లలు చదువుకుంటూనే ప్రోత్సహించడానికి పోయి ఇట్లాంటి దారుణం జరిగే సంఘటనను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఆ అమ్మాయి తండ్రి కూడా మొత్తం తన హాల్ టికెట్ అవన్నీ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి తనతో మనం మాట్లాడదాం. ఏం జరిగిందో అన్న, ఏం జరిగిందన్న అసలు? పాప కాలేజీ వేస్తుంటే కడుపుకొండ బ్రిడ్జ్ కాంచి వెళ్ళి కాలేజీ హన్మకొండలో చదువుతుంది, వస్తుంది బైక్ మీద వస్తుంటే ఆ చీకట్లో ఫోకస్కి ఎదురుగా సైడ్ వాళ్ళు నిలబెట్టుకుంటారు, సైడ్కి పక్కన పెట్టిపోతుంటే బాటిల్ సిరేసి వెళ్ళిపోయాట. అంటే ఇప్పుడు ఎన్ని గంటల ప్రాంతం జరిగింది ఇది? 6-5 నిమిషాలకు. అంటే నాకు తెలిసి ఇప్పుడు బాటిల్ విసిరేసి వెళ్ళిపోయారంటే వేరే వాళ్ళ మీద ఈ అమ్మాయి మీద వేసిన అనుకోవచ్చా? ఒక్కతే వస్తాను సార్, ఒక్కతే వస్తాను కదా, వాళ్ళ వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, పాప ఒక్కతే వస్తుంది. వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు అనుకోని మీద వేసిందని ఒక ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు కదా? అవును సార్, అట్లా కూడా మరి కావాల్సిందే. వేరే వాళ్ళ ముచ్చడానికి పాప మీద తెలుసు కదా, మనకి బండి ఉందని తెలుసు కదా, ఎప్పుడు కూడా బండి మీద మా పాప పోయేది. ఇప్పుడు విసిరేషన్ అంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఇంటెన్షన్ తోటే వేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఈ అమ్మాయి అనుకొని వేరే అమ్మాయి అనుకొని ఈ అమ్మాయి మీద వేయవచ్చా సార్? ఇది కావాలని చేసింది ఇది. ఓకే. ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోండి సార్. ఏం చెప్పాలి? ఎందుకంటే అమ్మాయిలకు కూడా రక్షణ ఉందంటారా? పాపాలకు మా పాపే కాదు, ఇంకా ఇవ్వాల పాప అయినా సరే మా అట్లాంటివి కావద్దు, అసలే అలాంటి జరగదు సార్. ఇద్దరు కూడా వరంగల్లో శ్రీనివాస్ అనేటువంటి అబ్బాయి కూడా ఒక ప్రణీత అనేటువంటి అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసేసరికి అప్పుడు కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఎందుకంటే ఇంతటి దారుణమైన పరిస్థితులు మళ్ళీ రిపీట్ కావద్దంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా జరగలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ జరిగింది కదా. దీన్ని ఇంకా పోలీసులకు కానీ రేపు అధికారులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చేయాలి సార్, ఏదైనా వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది సార్, న్యాయం చేయాలి సార్ ఇక్కడ పోయిన మా పాప. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇద్దరు ఆడపిల్లలే సార్. ఓకే, ఇక్కడ గమనిస్తున్నాము ఇద్దరు ఆడపిల్లలు, కనీసం వాళ్ళు ఆడపిల్లలైనా సరే మగపిల్లల్లాగా పెంచుకుంటూ తన కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా పిల్లలు కూడా అదే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అట్లాంటప్పుడు నిమ్మలంగా సాఫీగా సాగుతున్నటువంటి ఒక చిన్న కుటుంబం జీవితం కూడా సాఫీగా సాగుతున్న నేపథ్యంలో ఒకేసారి ఒక ఉత్పాతం అనేది కూడా ఇట్లాంటి రూపంలో వచ్చి తమ కుటుంబాలను కూడా చిన్న భిన్నం చేసేటువంటి పరిస్థితి. ఏమైనా జరిగితే పట్టించుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండేటువంటి అవకాశం లేదు. అసలే మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మళ్ళీ అందులో ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు దీన్ని ఊరికే వదిలిపెట్టకుండా చాలా సీరియస్గా తీసుకోవాలి. గతంలో కూడా ఇక్కడ వరంగల్లోనే శ్రీనివాస్ అనేటువంటి ఒక కాలేజ్ యువకుడు ప్రేమించినటువంటి అమ్మాయి దక్కలేదన్నటువంటి దాని మీద కూడా యాసిడ్ దాడికి అప్పుడు జరిగింది. కానీ అప్పటి నుంచి అతను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క సంఘటన కూడా ఇట్లాంటి యాసిడ్ దాడులు కానీ కెమికల్ దాడులు కానీ జరగలేదు. కానీ ఇప్పుడు జరిగిందంటే మాత్రం మళ్ళీ పోలీసులు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీన్ని బాధ్యతాయుతంగా ఇప్పటికే పోలీసులు కూడా అంటే కాజీపేట ఏసీపీ గారు కూడా దీనిపై ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఇక్కడ బాధితుల గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కడిపికొండ ప్రాంతంలోని గ్రామస్తులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా కీన్ అబ్జర్వేషన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి తను చదువుకుంటున్నటువంటి అమ్మాయి, కుటుంబానికి రేపు ఆధారంగా ఉండేటువంటి అమ్మాయి, ఇంట్లో మగపిల్లలు కూడా లేరు. ఆ తల్లిదండ్రుల ఆవేదన మాత్రం చాలా అంతా ఇంత కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రావద్దంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఎవరైతే ఈ దాడికి పాల్పడి ఉద్దేశపూర్వకంగా పాల్పడినటువంటి వాళ్ళు ఎవరుంటారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోసారి ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఇది ఊరికే వదిలిపెట్టకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా బాధితురాలి సునంద తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అలాగే సునంద కూడా చెప్తుంది. సునంద మాత్రం తను ఎవరో తనకు తెలియదు, ఇప్పటి వరకు నాకు ఎట్లాంటి పరిచయం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వెనుకకి చూసేసరికి 45 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే బైక్ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే తను ఉద్దేశపూర్వకంగా వేశాడు, కానీ తను అనుకొని వేరే అమ్మ మీద అనుకొని తన మీద వేశారా, అసలు ఏం జరిగిందో పూర్తిగా తనకు తెలియకుండానే ఉంది. చూసేసరికి మాత్రం మొత్తం కాల్ బర్నింగ్ సెషన్స్తో తన ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల బంధువులకు ఫోన్ చేసింది, అలా వాళ్ళ ఉన్నటువంటి 100కి కూడా కాల్ చేసింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్పేసరికి వాళ్ళు వచ్చేసరికి ప్యాంటు కలర్ మారిపోయేసరికి ఒక భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అప్పటికే చేరుకున్నారు. హుటాహుటిన వరంగల్ MGMకు తీసుకొచ్చి ఒక ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
చేస్తున్నారు. డాక్టర్లు కూడా వెంటనే స్పందించారు. ఆ ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తను హాల్ టికెట్ అంటే ఈ రోజు ఎగ్జామ్ ఉంది, ఇంత గాయాలతోటి కూడా ఇంత భయాందోళనతో కూడా తను అంటే బేసికల్గా నర్సింగ్ చేస్తుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తనకు ఉంది. ఆ